ఏపీఐఐసి డైరెక్టర్గా వర్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ఆయనను అభినందించారు. అనంతరం మంగళగిరిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా డైరెక్టర్ పదవి వరించిందని తెలిపారు. ఇక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి సౌమ్యుడు మరియు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇక ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సరైన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు పట్టణం సమీపంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో సుమారు 600 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఆ భూమిలో బద్వేలు ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంగళరెడ్డి, రహదారులు భవన శాఖ డైరెక్టర్ సాధనాకారి, బీజేపీ నాయకులు బొజ్జా రోసన్న, ఇక బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎంఎస్ రాజు అసెంబ్లీలో మాట్లాడారు. స్వామి ఎక్కడ సభకు నమస్కారము. విచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారికి,